Hi, this is Prasad, audiologist and speech language pathologist at Dr. Harika ENT Care Hospitals. ఈ రోజు మనం కామన్గా పేరెంట్స్, చాలా మంది పేరెంట్స్ కానీ కేర్ గివర్స్ కానీ క్వశ్చన్స్ ఉన్నాయి, లైక్ వాట్ ఆర్ ద రెడ్ ఫ్లాగ్స్ ఆఫ్ ఆటిజం. సో మేము ఎట్లా గుర్తించాలి, అవి కొన్ని రెడ్ ఫ్లాగ్స్ ఏమున్నాయో అవి ఈ రోజు కొన్ని డిస్కస్ చేద్దాం. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు నేను చెప్పేవి కానీ లేదంటే మీరు ఏంటంటే అవన్నీ ఏంటి అంటే దీస్ ఆర్ ద కామన్ థింగ్స్ వి నోటీస్ ఇన్ దెమ్, బట్ ఇది నాట్ కంప్లీట్గా డయాగ్నోస్టిక్ అసెస్మెంట్ అయితే కాదు. ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే లైక్ డిఫికల్టీ విత్ మిక్సింగ్ విత్ అదర్ చిల్డ్రన్. సో వీళ్ళంతటా వీళ్ళు వెళ్ళి వేరే కిడ్స్తో ఆడుకోవడం కానీ ఆర్ వేరే కిడ్స్తో సోషలైజ్ అవ్వడం కానీ ఇలాంటివి అనేది చాలా తక్కువ ఉంటుంది వీళ్ళలో. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే లిటిల్ ఆర్ నో ఐ కాంటాక్ట్. సో సరిగ్గా ఐ కాంటాక్ట్ ఇవ్వకపోవడం ఆర్ వెరీ లిటిల్ ఐ కాంటాక్ట్ మాత్రమే ఉండడం. నెక్స్ట్ వచ్చేసి స్పిన్నింగ్ ఆబ్జెక్ట్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి ఇన్అప్రోప్రియేట్ అటాచ్మెంట్ విత్ ఆబ్జెక్ట్స్. ఇది కూడా చాలా మందిలో చూస్తూ ఉంటాం మనం. అన్రెస్పాన్సివ్ టు రెగ్యులర్ టీచింగ్ మెథడ్స్. సో వీళ్ళకి మనం రెగ్యులర్గా ఏదైతే మన కిడ్స్కి టీచ్ చేస్తూ ఉంటామో ఇలాంటి మెథడ్స్ వాళ్ళ మీద అంతా అప్లికబుల్ అవ్వవు. సో వీళ్ళకి మనం కొద్దిగా డిఫరెంట్ వే ఆఫ్ మెథడ్స్ యూజ్ చేసి మాత్రమే టీచ్ చేయగలం. ఎక్కువ సోలో ప్లే ప్రిఫర్ చేయడం, సో ఒక్కళ్ళే ఆడుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ రెడ్ ఫ్లాగ్ ఫర్ అన్ ఆటిస్టిక్ కిడ్. ఈ కిడ్స్ ఏంటంటే సేమ్నెస్ కోరుకుంటారు. సేమ్నెస్ ఇన్ ద సెన్స్ లైక్ ఒక పర్టికులర్ ఆర్డర్లో ఇలానే ఉండాలి రోజు. సో ఎన్ని చేంజెస్ చేస్తా అంటే వాళ్ళకి నచ్చకపోవడం అవన్నీ. సో ఇది కూడా ఒకటి. ఇంకొకటి ఎకోలేలియా. ఎకోలేలియా ఏంటి అంటే లైక్ రిపీటింగ్ వాట్ వి సే. వాళ్ళు నేర్చుకున్నది కావచ్చు లేదంటే వేరేది మనం ఇప్పుడు మాట్లాడింది కావచ్చు. సో దే విల్ రిపీట్ ఇట్ బ్యాక్ అగైన్ ద సేమ్ ఫ్రేజెస్, వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ ఆల్సో. సో ఇంకోటి వచ్చేసి సోషల్ స్కిల్స్, లైక్ తక్కువ సోషల్ స్కిల్స్ అనేవి నోటీస్ చేస్తూ ఉంటాం వీళ్ళలో. ఇది ఒక రెడ్ ఫ్లాగ్. అండ్ డిఫికల్టీ ఇన్ ఎక్స్ప్రెసింగ్ నీడ్స్. సో ఎక్కువ గెస్చర్స్ యూజ్ చేయడం కావచ్చు అండ్ వర్బల్గా ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం ఉంటుంది. అండ్ ఎక్కువ టాంట్రమ్స్ చూపిస్తూ ఉంటారు. సో ఎక్కువ కిడ్స్లో అబ్జర్వ్ చేసేది కూడా ఇది. టాంట్రమ్స్ అనేది ఎక్కువగా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్ట్రీమ్ డిస్ట్రెస్ అయ్యి ఇట్లా చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ ఇంకోటి వచ్చేసి అనీవెన్ గ్రాస్ మోటార్ స్కిల్స్ ఆర్ అనీవెన్ ఫైన్ మోటార్ స్కిల్స్ కూడా వీళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకా సేమ్ లైక్ స్పీచ్ అండ్ లాంగ్వేజ్ స్కిల్స్ డిలే ఉంటుంది. సో ఏజ్ అప్రోప్రియేట్ ఉండకపోవడం. సో దీస్ ఆర్ ద మెయిన్ రెడ్ ఫ్లాగ్స్ ఫర్ అన్ ఆటిస్టిక్ చైల్డ్.